హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన లేఖను బయటపెట్టింది. 2004లోనే ఆ భూమిని ప్రభుత్వానికి హెచ్సియు అప్పగించినట్లు లేఖలో పేర్కొంది. ఆ డాక్యుమెంట్పై అప్పటి రిజిస్ట్రార్ నరసింహుల సంతకం ఉండగా 534.28 గుంటల భూమిని ప్రభుత్వానికి అధికారులు అప్పగించినట్లు లేఖలో ఉంది. అందుకు ప్రతిగా గోపనపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 36లో 191, సర్వే నెంబర్ 37లో 205 ఎకరాలను ప్రభుత్వం కేటాయించినట్లు లేఖలో పేర్కొంది. హెచ్సియు వద్ద 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయటానికి సిద్ధమవుతుండగా దీనిని నిరసిస్తూ హెచ్సియు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అయితే తాజాగా ఆ భూమి ప్రభుత్వానిదే అని రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆ భూమి యజమాని తానేనని న్యాయస్థానం ద్వారా తెలంగాణ ప్రభుత్వం నిరూపించుకుంది. ప్రైవేటు సంస్థకు 21 ఏళ్ల క్రితం కేటాయించిన భూమిని న్యాయ పోరాటం ద్వారా ప్రభుత్వం దక్కించుకుందని, అభివృద్ధికి ఇచ్చిన భూమిలో చెరువు అనగా లేక్ లేదని, సర్వేలో 1 అంగుళం భూమి కూడా హెచ్సియుది కాదని తేలిందని వివరణ ఇచ్చింది. విద్యార్థులను కొందరు కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడింది. మరోవైపు హెచ్సియులో విద్యార్థులపై లాఠీచార్జ్ జరగలేదని మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ పేర్కొన్నారు. విద్యార్థులను కొందరు బయటి వ్యక్తులు రెచ్చగొడుతున్నారని, కంచి గజ్బౌలిలో పనులు జరుగుతుండగా బయటి వ్యక్తులు దాడులకు దిగారని, ప్రభుత్వ అధికారులపై రాళ్లు కర్రలతో దాడికి పాల్పడ్డారని, దాడిలో మాదాపూర్ ఏసీపీ శ్రీకాంత్ గాయపడ్డారని తెలిపారు. 53 మందిని అదుపులోకి తీసుకుని పర్సనల్ బాండ్ మీద వదిలేశామని, రోహిత్, నవీన్ కుమార్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని, వీళ్ళిద్దరికీ క్యాంపస్తో ఎలాంటి సంబంధం లేకపోయినా అక్కడ ఉండి అల్లర్లు సృష్టించారని చెప్పారు. పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేయటం తగదని, విద్యార్థులను హాస్టల్స్ నుండి అరెస్టు చేశారనటం అవాస్తవమని, యూనివర్సిటీ విద్యార్థులు బయటి వ్యక్తులు ట్రాప్లో పడవద్దని, ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ స్పష్టం చేశారు.